తెలుసా మీకు? నెబుకద్నెజరు దగ్గరకు వచ్చి, అన్న ఎంత పొడుగు కత్తి తీసుకొని వచ్చి, రారా నీ అంతు తేలుస్తానని కత్తి పట్టుకొని ఊపాడా? ఓపల విచిత్రమైన రోగం వచ్చింది, మనిషి పశువు అయిపోయాడు. బిర్యానీ తినేవాడు గడ్డి తింటున్నాడు. ఎందుకు ఎలాంటి స్థితి వచ్చిందో తెలుసా? ప్రజలను బాధించాడు. తమ్ముడు, చెల్లి, నేను ముగిస్తున్నా. ఎవ్వరిని నువ్వు బాధించుకో. నోటి మాటలతో కూడా ఎవ్వరికి ఆయాసాన్ని కలుగు చేయకు. అవసరమైతే బాధను అనుభవించు, కానీ నువ్వు బాధ పెట్టేవాడిగా నువ్వు బ్రతకో. నీ మాట ద్వారా కానీ, నువ్వు చేసిన పనుల ద్వారా కానీ ప్రత్యేకంగా పేదవాడు ఎప్పుడు బాధపడకూడదు. పేదవాడిని కించపరుస్తూ ఎప్పుడు నువ్వు మాట్లాడకూడదు. నిన్నెవరైనా బాధ పెట్టారా? దావీదు పక్షాన వేద్యమాడిన దేవుడు యేసు నామం పేరిట నీ పక్షాన వేద్యమాడును గాక. ఏ ప్రాంతంలో దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడని దావీదు వెలివేయబడ్డాడో, అదే ప్రాంతంలో దేశాన్ని ఏలుబడి చేసే మహారాజుగా దావీదును దేవుడు నిలవబెట్టలేదా? వీడు దరిద్రుడు దరిద్రుడని ఏ సౌలు దావీదును వెలివేశాడో, అదే దావీదు దగ్గరికి సౌలు యొక్క మనమడు మెఫీబోషెతు, బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా, ముద్దన్నం పెట్టు అని ముద్దన్నం కోసం దావీదు దగ్గరికి రాలేదా? నీ దేవుడు నీ పక్షాన వేద్యమాడును గాక. సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు ఈ దినమే ఇంకిపోయేటట్లుగా దేవుడు కార్యం చెయ్యును గాక.